పెట్టు రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చాలా వస్తారు అన్నా క్యాంటీన్ ఆరోగ్య బాబోలు కానీ ఎన్నోలు కానీ ఓటు మంది పంపబోదు ఈ దాఖలు చేసిన 2 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చాలా వస్తారు అన్నా క్యాంటీన్ ఆరోగ్య అమ్మ తెలుగుదేశం 2 ఓట్లు సైకిల్ గుర్తు కొట్టేసి గెలుచుకోవాలి మనం 2 ఓట్లు ఉంటాయి 2 సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలి అంతకుముందు కుమార్ గారు కూడా చెప్తారా కుమార్ గారు చెప్తున్నాడు కింద మీరు కాకల సురేషన్ అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు మాడుసుద్రపాలెం చిట్టేడుమెట్లో ఇంటింటి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున కాకల సురేష్ అన్న తల్లిగారైనటువంటి వాళ్ళు ఇంటింటి తిరిగి కాకల సురేష్ అన్న గెలుపు కోసం మేమందరం కృషి చేయడం జరిగింది. కాకల సురేష్ అన్న చేసే మంచి పనులు గత 2 సంవత్సరాల నుంచి ఇదివరకు గతంలో 50 సంవత్సరాల నుంచి మేము ఉదయగిరి తాలూకాకి అది చేసినా అంటున్నారు. ఏం చేసిందంటే ఉదయగిరి తాలూకాల ప్రజలందరూ తెలుసు. సురేష్ అన్న ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మన ఉదయగిరి గడ్డకి మేలు చేయాలని చెప్పిన సంకల్పంతో ఉదయగిరిలో అన్నా క్యాంటీన్ పెట్టి ఆరోగ్య రథం 10 మందికి ఆపదలో ఉన్నానంటే నేనున్నానని చెప్పనని ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే కుటుంబంలో ఒక పెద్దగా నిలిచిన వ్యక్తి కాకల సురేష్ అన్న. కాకల సురేష్ అన్న ఉదయగిరి తాలూకాకి చేసిన మేలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఏమి చేశారో ఉదయగిరి తాలూకాలో ప్రజలందరూ తెలుసు. మేము ఈరోజు నీళ్లు తెస్తాము, నిప్పులు తెస్తామంటారు. ఈ 40 సంవత్సరాల నుంచి ఇచ్చిన నీళ్ళే ఈ చెరువులని నిండిపోయి ఎక్కడా లేకుండా ఆత్మకూరు నుంచి వింజమూరు వరకు ఈ రోజుకి రోడ్డు ఎంత దారుణంగా ఉన్నదనంటే ఈ రోజుకి ఆ రోడ్డు చేసిన దాఖలా లేదు. అక్కడ వాళ్ళే ఆత్మకూరు ఉదయగిరి వీళ్ళే కనీసం రోడ్డు చేసిన దాఖలాలు కూడా లేవు. మేమేదో చేస్తాం, మేమేదో ఇలా చేస్తాం, ఇదో పొర చేస్తామని చెప్పి అంటామన్నారు. కానీ ప్రజలు మోసపోవద్దు. మన సురేష్ అన్న చేసే అభివృద్ధి పనులు కానీ మంచి పనులు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో వాటర్ ప్లాంట్లు కానీ అడగకుండానే ఎక్కడెక్కడ మంచినీటి సమస్య ఉన్నదంటే నేనున్నానని చెప్పిన ముందుకు వచ్చి చేసిన వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన కాకర్ల సురేష్ గారిని గెలిపించుకోవాలని చెప్పని ఉదయగిరి తాలూకాల ప్రజలు అందరూ ముందంజలో ఉన్నారు. సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేసి గెలిపించాలని చెప్పని వేడుకుంటున్నాం. ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ గారు మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కష్టపడి వారి అమ్మగారు, వారి మరదల గారు, కాకల సురేష్ గారు మరదల గారు, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎందుకంటే సేవ చేసేదానికి వచ్చారు తప్ప వారు దాచుకుంటాకే రాల. అందుకని ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, మగపిల్లలు ఉన్నవాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, ఎవరైతే బాగుపడేయాలని చూశారో, ఎవరైతే సాయం చేయాలనుకున్నారో వాళ్ళకే మన మద్దతు అన్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంటుంది కాబట్టి ఆయన మద్దతు ఇచ్చారు. ఆయనకి సపోర్టు మేమందరం కూడా కాకల సురేష్ గారికి మద్దతు ఇచ్చాం. కష్టపడి అహర్నిశలు కృషి చేసుకుంటా వారిని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాం. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కాదు 10 సార్లు టీడీపీ వారు కానీ మేము కానీ మా ఇంజమూరు మండల అధ్యక్షులు గొంగటి రఘునాథ్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. వారు మన నర్సారెడ్డి గారు, వెంకటేశ్వర్లు అన్న, మన డివిఆర్ గారు వీళ్ళందరూ చాలా కృషితో నాగిరెడ్డి అసలు మంచి నాయకుడు. ఇటువంటి నాయకులు ఉన్నారు.
మన వింజమూరు మండలంలో నెంబర్ 1 మెజార్టీ బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాం. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుకుంటున్నాం.